వయసులో జాబ్ చేస్తానికి వచ్చాను, సంపాదిస్తున్నాను, ఇప్పుడు దేవుడు పిలవడం ఏంటని ఆశ్చర్యపోయాను. परमेश्वर ने कुछ नहीं सुना, కానీ దేవుడు ఏం వెళ్ళలేదండి. घर जाओ, నువ్వు దేవుడు అన్నాడు రా సేవకు రాను అన్నాడు. और आज मैं आपके सामने खड़ा हूं. ఈ రోజు మీ ముందుకు ఎలా వచ్చేసాను. Praise the Lord. హల్లెలూయా. Okay, let's come to the word of God. దేవుడు యొక్క వాక్యాలకు వద్దాం రండి. एक सच्चा सवाल, एक ऑनेस्ट क्वेश्चन. మీ అందరికీ కూడా ఒక సూటి ప్రశ్న మనం అడుగుతానని చెప్పాలి. जवाब दीजिएगा सब लोग, चुप नहीं रहेगा. ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు, అందరూ జవాబు చెప్పాలి. आज आपकी जिंदगी में आप जहां भी हो, మీరు ఎక్కడైతే ఉన్నారో आप जी रहे हो या सिर्फ सर्वाइव कर रहे हो? నేను అడిగే ప్రశ్న చాలా సూటిగా అడుగుతున్నాను. కేవలం బ్రతుకుతున్నారా లేదా ఎలా ఒకటి బ్రతకాలని బ్రతుకుతున్నారా? Are you really living a life, a good life, or just surviving? నిజంగా జీవితాన్ని జీవించాలని జీవిస్తున్నారా లేదో ఏదో బతుకుతున్నా ముందుకు తీసుకెళ్ళాలని బతుకుతున్నారా? बस कट रही है या मजे की कट रही है? లేదు సంతోషంగా జీవితాన్ని జీవిస్తున్నారా లేదు వెళ్తున్నా కదా ప్రయాణం పోనీ అలాగా పడవలో మనం కూడా వెళ్దాం అని అనుకుంటున్నారా? बिल सारे पे हो रहे हैं, दिन भी एक एक करके कटते चले जा रहे हैं, लाइफ बस चल रही है, लेकिन अंदर से है कि कोई ग्रोथ नहीं है, कुछ बढ़ नहीं रहा है, कोई जॉय नहीं. ఈఎంఐ కట్టుకుంటూ పోతున్నాను, ముందుకు వెళ్తా ఉన్నాను, జీవితం ముందుకు వెళ్తూ ఉంది, ఏదో వెళ్తా ఉంది, సంతోషంతో వెళ్తుందా లేదా ఏదో వెళ్ళాలి కాబట్టి ప్రయాణం వెళ్తా ఉందా? Precious people of God, దేవుడు విలువైన ప్రజలారా, परमेश्वर ने आपको सिर्फ सर्वाइव करने के लिए नहीं बनाया. ఏదో జీవించాలి కాబట్టి జీవించడానికి దేవుడు మిమ్మల్ని పిలవలా. परमेश्वर ने आपको विश्वास के साथ जीवन बिताने के लिए बनाया. దేవుడు ఎందుకు పిలిచాడు? విశ్వాసంతో జీవించడానికి దేవుడు మనల్ని పిలిచున్నాడు. सिर्फ जीवन काटना नहीं है, ఏదో బ్రతకాలి కాబట్టి కాదు. बस पैदा हो गए तो ठीक है, जब तक कट रही है काटते रहो. పుట్టాడు కాబట్టి పెరగాలి కాబట్టి వెళ్తా ఉంటాను అలా కాదు. हम क्या करते, पैदा हो गए, मम्मी पापा ने कर दिया तो अब जैसे तैसे कटी जाएगी. అమ్మ నాన్న పుట్టించారు కాబట్టి ముందుకు వెళ్ళాలి, పెరగాలి కాబట్టి ఏదో పెరుగుతున్నా అది అసలు కాదండి. नहीं नहीं नहीं, हमें जीवन काटना नहीं. ఏదో బతకడానికి కాదండి. परमेश्वर चाहते हैं कि हम जीवन को एक अच्छा जीवन, विश्वास का जीवन जिए. దేవుడికి కావాలి ఒక మంచి జీవితము, విశ్వాస జీవితము మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. और क्यों कह रहा हूं मैं विश्वास का जीवन? నేను ఎందుకు విశ్వాస జీవిత ప్రయాణం గురించి మాట్లాడుతున్నాను? क्योंकि यदि आप सिर्फ जीवन काट रहे हैं तो जीवन का आनंद आप कभी नहीं ले सकते. ఊరికే బతకాలి కాబట్టి మనం బతికామనుకోండి, ఆ బ్రతుకులో మన సంతోషాన్ని ఎప్పుడు కూడా పొందుకోలేము. पर परमेश्वर चाहता है कि आप जीवन को आनंद और खुशी के साथ, शांति के साथ जिए. దేవుడు కోరుకుంటున్నాడు మన సమాధానము, సంతోషముతో, ఆనందంతో జీవించాలని కోరుకుంటున్నాడు. पर अगर हम ऐसा नहीं कर रहे हैं तो हम परमेश्वर की इच्छा पर नहीं चलेंगे. ఒకవేళ మనము బతకాలి కాబట్టి బతుకుతూ ఉంటే దేవుడి యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చలేని వారిగా ఉంటున్నాం. आपको लग रहा होगा इतनी सारी समस्याएं हैं घर में, न खाने को कुछ है, न परेशानी है, पैसा नहीं है, इतनी प्रॉब्लम्स हैं, उसके साथ कैसे जीवन जिया जा सकता है? बस कटी रही है. నేను అనొచ్చు నాతో పాటు ఏంటి ఇంట్లో ఇన్ని సమస్యలు పెట్టుకుని తినడానికి తినలేని పరిస్థితులు, అప్పులు అయిపోయి, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు ఉన్నాయి, మరి సంతోషంగా జీవించమన్నాడు. ఎలా జీవించగలం మీరు అడుగుతూ ఉండొచ్చు. आप ही की जैसी एक स्त्री से मिलते हैं बाइबल में. మీలాంటి ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఆ స్త్రీ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. एक विधवा की कहानी है. ఒక విధవరాలు యొక్క స్టోరీ గురించి మాట్లాడుకుందాం. Story of a widow lady who just have one son. విధవరాలు, ఒకే ఒక కుమారుడు కలిగిన విధవరాలు గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. पहला राजा 17 अध्याय, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము उसका 10वें पद से पढ़ो. 10వ వచనం నుంచి చదవండి. बारहवें पद में लिखा है, 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. उसने कहा, तेरे परमेश्वर यहोवा के जीवन की शपथ, मेरे पास बस एक रोटी भी नहीं है. అందుకని నీ దేవుడైన యెహోవా జీవంతో తొట్టిలో పట్టెడు పిడియు, పుట్టిలో కొంచెం నూనె తప్ప నా ఎత్తన ఉన్నవే కానీ అప్పు ఒకటైనను లేదా అని చెప్పింది. कंटेनर में, कैनिस्टर में, बर्तन में सिर्फ थोड़ा सा एक मुट्ठी आटा, తొట్టిలో పట్టెడు పిండి మాత్రమే ఉంది. और बस थोड़ा सा कुछ मूंग तेल
दोनों लकड़ी बीन रहे हैं, इसके बाद मैं जाके खाना बनाऊंगी और हम दोनों खा के मर जाएंगे। మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నేను ఆకును నా బిడ్డకు సిద్ధం చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుకుంటకే వచ్చిన వరను. This was the last meal. ఇది చివరి ఆహారము లేదా చివరి మీల్ అన్నమాట. And this lady knows that we will die after this. ఇది తిన్న తర్వాత మేము చనిపోతామని ఆ స్త్రీకి తెలుసు. No hope left. వారి దగ్గర ఏ ఆశ ఏ నిరీక్షణ లేదు. No future. వారి దగ్గర భవిష్యత్తు కనబడట్లేదు. Maybe she was going to put poison in the last meal. ఏమో తెలియదు. ఆవిడ చివరి అప్పములో ఏమైనా విషము కలిపి చనిపోవచ్చేమో. उसे मालूम है अब इसके बाद कुछ रह नहीं गया है, अगर मैं मर गई, अकेली मरी और बच्चा रह गया तो इसका क्या होगा? ఇప్పుడు ఒకవేళ నేనే ఇది తింటే లేకపోతే అతనికి పెట్టిన తర్వాత మీరు చనిపోతే ఆ బిడ్డని ఎవరు చూసుకుంటారని కూడా తన మనసులో ఉండుండొచ్చు. अच्छा है, जहर मिलाओ, खाओ, मर जाओ. దాంట్లో విషం కలిపి తినేసి చనిపోతే బాగుంది అనిపించింది. और अगर जहर नहीं भी मिला रही होगी, इतना हिम्मत नहीं जुटा पाई होगी, तो उसने सोचा होगा वैसे भी आखिरी मील है, इसके बाद भूखे तो मर ही जाएंगे. ఒకవేళ విషయం లేకపోవచ్చు, మామూలుగా వాళ్ళిద్దరు ఆ రొట్టె తిన్న తర్వాత వాళ్ళకి ఏమీ దొరకపోవచ్చు, ఆకలితో చనిపోవచ్చు కూడా. ये विधवा औरत सोच रही थी ఈ విధవరాలు ఇలా ఆలోచిస్తా ఉంది कि ये आखिरी है, ఇది చివరిది, सब कुछ खत्म. అంత అయిపోయింది. पर एलिया ने क्या कहा? కానీ ఏమన్నాడు? एलिया के शब्द उस औरत के शब्द नहीं थे. ఏలియాతో అతని మాటలు కలవట్ల, ఆమె మాటలు కలవట్ల. People of God are going to tell you this, and you have to learn this today. ఈ రోజే దేవుడు బిడ్డలారా మీరందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం చెప్తున్నాను చూడండి. The scarcity mindset, the lacking mindset destroys faith. చూడండి, విశ్వాసాన్ని అంతము చేసేది ఏంటో తెలుసా అండి? నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర కొరత అనేది విశ్వాసాన్ని అంతం చేస్తా ఉంటది. If you keep on thinking that we don't have enough, it's all finished, सब कुछ खत्म हो गया, कुछ नहीं बचा, it will destroy your faith. ఎప్పటికీ మనం కూడా నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ జరగట్లేదు, నా జీవితంలో అయిపోయింది అనే ఆలోచన ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని ఎదగలేకుండా చేస్తుంది. What did Elijah say in verse 13? ఏలియా ఏం చెప్పాడు 13వ వచనంలో ఒకసారి చూడండి. And Elijah said unto her, అప్పుడు ఏలియా ఇట్లను fear not, భయపడవద్దు, go పోయి and do as I say. నీవు చెప్పినట్లు చేయము. Fear not, భయపడొద్దు, डरना मना है. భయపడొద్దు, ये आखिरी मील बची है. ఇది చివరిదే. और एलिया कह रहा है डरना मना है. కానీ ఏలియా అంటున్నాడు నువ్వు భయపడొద్దు అంటున్నాడు. इसके बाद खाने पीने के लिए कुछ नहीं बचा. ఇది తిన్న తర్వాత తినడానికి తాగడానికి ఏమీ లేదు. हम मरने वाले हैं. మనం చనిపోతా ఉన్నాము. और एलिया कह रहा है डरो मत. కానీ ఏలియా అంటున్నాడు విధవరాలతో నువ్వు భయపడొద్దు అంటున్నాడు. क्यों? ఎందుకు అంటున్నాడు? क्योंकि परमेश्वर के लोगों विश्वास का पहला कदम डरना मना है. విశ్వాసులకి మొదటి ప్రయాణానికి వేసిన మొదటి అడుగు ఏంటంటే భయపడకూడదు. Very first step of faith is do not fear. విశ్వాసంలో మొదటి అడుగు భయపడకుండా ఉండడం. Fear will destroy your faith. భయం అనేది విశ్వాసాన్ని అంతం చేస్తుంది. Let's read verse 14. ఒకసారి 14వ వచనం చదవండి. పిండి తక్కువ కాదు, ముసల నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. బస్ एलिया कह रहा है डर मत. ఏలి అంటున్నాడు భయపడవద్దు. तेरे मटके का आटा खत्म नहीं होगा. అతను ఏమంటున్నాడు ఆ తొట్టిలో పిండి తక్కువ కాదంటున్నాడు. और तेरी कुप्पी का तेल भी खत्म नहीं ఈ होगा. పొడిలో నూనె కూడా అయిపోదని చెప్తున్నాడు. क्या परमेश्वर ने मटके में आटा भर दिया? దేవుడు నిజంగానే ఆ యొక్క ఆ పుట్టిలో పిండి అంతా కూడా ఇంత చేస్తాడా? क्या आटा भरा हुआ दिखाई दिया? ఆట మొత్తం ఆ పిండి అంతా కూడా నిండిపోయినట్లుగా కనబడుతుందా? क्या तेल के नए ड्रम भर गए? ఆ తొట్లో ఆ పుట్టిలో అంతా నూనె అంతా ఒక డ్రమ్ములో నింపేశాడు దేవుడు. क्या एलिया ने यह प्रॉमिस किया कि आज के बाद तेरे घर में आटे का भंडार होगा? ఏలేమని ఇలా చెప్పాడా? ఇదిగో ఈ రోజు నుంచి నీ ఇంట్లో మొత్తం అంతా గోధుమ పిండే అని చెప్పాడా? क्या एलिया ने उससे यही कहा आज से तेल की नदियां तेरे घर से बहेंगी? నా ఇంట్లో నుంచి నూనె నదులంత ప్రవాహంగా ప్రవహించిందని చెప్పాడా? और एलिया ने क्या कहा? ఏం చెప్పాడు? खत्म नहीं होगा. నీ అంతం కాదు, తక్కువ కాదని చెప్పాడు. God will supply in your shortage. దేవుడు నీ అవసరతలను పూర్తి చేస్తాడు. God will supply
In your shortage, నీ యొక్క అవసరతల్లో నీ యొక్క లేమిలో దేవుడు నీకు అన్ని పూర్తి చేస్తాడు. कल एक आदमी की गवाही, आज सुबह की एक आदमी की गवाही ఈ बता। రోజు ఒక ఆయన సాక్ష్యం చెప్తాను వినండి. कल एक परमेश्वर का खालिद, एक परमेश्वर का दास దైవజనుడి యొక్క సాక్ష్యము. एक जगह सेवा करने गया। ఒక చోట సేవ చేయడానికి వెళ్ళాడు. उसके मन में बहुत सारे विचार चल रहे थे। ఆ మనసులో చాలా విచారాలు చింత ఉన్నాయి. अभी अभी एक EMI किसी से उधार लेके भरी है। ఈఎంఐ కోసం ఏం చేశాడంటే అప్పు చేసి ఆ ఈఎంఐ కట్టాడు. अब वो उस उधार को भी चुकाना है। ఇప్పుడు ఆ ఈఎంఐ ఎక్కడైతే అప్పు చేసాడో అప్పుడు కట్టాలి. अब ये EMI का पैसा कहाँ से आएगा पता नहीं। ఆ ఈఎంఐ డబ్బులు ఎక్కడ వస్తాయో తెలియదు. जहाँ प्रचार करने गया वहाँ प्रचार किया पूरे जोश के साथ। అతను జీవంతో మంచి ప్రసంగం చేసాడు. ఎక్కడైతే పిలవడానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. थोड़ी देर तक रुका, शायद कोई कुछ दे देगा। చాలా సేపు ఉండుంటే చివరి వరకు ఉండుంటే ఏమైనా కాంగ్రెస్ పంపించేవాళ్ళు. जिन लोगों ने बुलाया था उन्होंने हाथ जोड़ के कहा प्रेज द लॉर्ड। ఎవరైతే వాక్యాన్ని పిలిచారో వందనాలు చెప్పి పంపించేశారు. उसका मतलब ये नहीं था कि कोई अच्छी बात थी। మంచి విషయం కాదు. उसका मतलब ये था कि घर जाओ हो गया। ఇక చేతులు జోడించేసాడంటే ఒకసారి ఇంటికి వెళ్ళడం అర్థం అన్నమాట. So praise the Lord के बाद वो पास्टर घर आ गया। వందనాలు చెప్పగానే ఇక మాస్టర్ గారి అందరి మీద బయట తీసుకుని ఇంటికి వచ్చేసాడు. रास्ते में आते समय भी यही सोचता हुआ आ रहा है कि जो उधार लिया है वो कैसे चुकाएंगे। మార్గం నుంచి ఇంటికి వస్తున్న ప్రయాణంలో కూడా ఆలోచిస్తున్నాడు. అప్పు తీసుకున్నది అప్పుడు ఎలా కట్టాలి. But there was another pastor with that pastor। ఆ మాస్టర్ గారితో ఇంకో సేవకుడు ఉన్నాడు. और उस दूसरे पास्टर ने इस पास्टर से कहा ఆ రెండో పాస్టర్ గారు ఈ పాస్టర్ గారితో అంటున్నారు कि जहाँ तुम गए थे they will pay। ఆయన అంటున్నాడు ఎవరైతే నేను వాక్యాన్ని పిలిచినారో ఖచ్చితంగా నీ కానుక పంపుతారని చెప్పారు. They will send you something। వాళ్ళు ఖచ్చితంగా నీ కానుకలు ఇస్తారని చెప్తున్నారు. Maybe by tomorrow you will have something। రేపు పొద్దునకల్లా నీకు నీ చేతిలో డబ్బులు ఉంటాయని చెప్పారు. हम घर आ गए, रात होते ही 11 बज गया 12 बज गया। వాళ్ళిద్దరు ఇంటికి వచ్చారు. 12 గంటలు అయిపోయింది రాత్రి వచ్చేటప్పటికి. ओवर हो गया, दिन खत्म, ఆ రోజు అయిపోయింది. कुछ नहीं हुआ। ఏం జరగలేదు. आगे सब सो गए, అందరూ పడుకున్నారు. सुकून के साथ सोए అందరూ సంతోషంగా పడుకున్నారు. क्योंकि भरोसा था परमेश्वर है। దేవుడి మీద విశ్వాసం నుంచి సంతోషంగా పడుకున్నారు. इस दूसरे पास्टर के मन में जो पास्टर ने कहा था कि कल तक तुम्हारे पास कुछ आ जाएगा, ఎవరైతే చెప్పారో రేపు పత్రికలో నీ చేతిలో డబ్బులు ఉంటాయని చెప్పారో पहले पास्टर ने उस बात को रिसीव तो कर लिया पर मन में हलचल थी। ఆ మొదటి పాస్టర్ దాన్ని అయితే పొందుకున్నారు కానీ కొంచెం కలిపి ఏంటి అని उसी चिंता के साथ सो गए। ఆ యొక్క విచారాన్ని పెట్టుకుని మనసులో పెట్టుకుని పడుకున్నారు. EMI कैसे देंगे, ఈఎంఐకి ఎలా కట్టారు, उधार कैसे चुकाएंगे। అప్పు ఎలా తెచ్చారు. कल फिर कोई खड़ा हो जाएगा दरवाजे पे आके। పొద్దున ఆ ఇంటికి వచ్చి తక్కువ వచ్చి అప్పు తీసుకునేవాడు. आज सुबह की बात बता रहा हूँ। ఈ రోజు పొద్దున విషయం మాట్లాడుతున్నా. उठते ही सुबह 6 बजे పొద్దున్న 6 గంటలకి सबसे पहली गवाही ये थी, ఈ రోజు పొద్దున్న సాక్ష్యం మొదటి సాక్ష్యం ఏంటంటే इस पहले पास्टर ने दूसरे पास्टर को आगे बताया మొదటి పాస్టర్ రెండో పాస్టర్ చెప్తున్నారు कि जिनके यहाँ कल गए थे उन्होंने कुछ भेज दिया। ఎవరైతే మనం పొద్దున కూడా వాక్యాలు ఇచ్చారో ఆయన మనకి ఈ రోజు పొద్దున కానుక పంపించారని చెప్పారు. और मैंने उधार चुका दिया। అతను ఏం చేశాడు అప్పుడు కట్టేశాడు. क्या पास्टर की जेब में ढेर सारे पैसे आए? పాస్టర్ గారు జేబు నిండా డబ్బులు పంపించారా? क्या अकाउंट भरा? అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా? पर उसकी घटी में, उसकी शॉर्टेज में परमेश्वर ने सप्लाई की। ఆయన అవసరతల్లో దేవుడు ఏం చేశాడు అవసరాన్ని తీర్చాడు. That's how God works। అలాగే దేవుడు పనిచేస్తాడు. अपना पर्स खोल के देखेंगे तो गड्डियां नहीं दिखेंगी, పర్స్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఏముండవు. पर कभी खाली नहीं होगा इसकी गारंटी है। ఖచ్చితంగా నేను చెప్పగలను కానీ ఆ పర్స్ ఖాళీగా మాత్రం ఉండదు. अगर ये चाहते हैं कि अकाउंट में करोड़ों रुपए आ जाए మేము అనుకుంటే చాలా మంది ఏమనుకుంటారు అకౌంట్ అంతా కోట్ల రూపాయలతో నిండిపోవాలి. और परमेश्वर के साथ भी चलते रहे, అలాగే దేవుడితో కూడా కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు. माफ करिएगा ऐसा हो नहीं पाएगा। నన్ను క్షమించండి అది రెండు ఎప్పటికీ జరగదు. అసలు पर इस बात की गारंटी दे सकता हूँ, నేను ఖచ్చితంగా ఒక మాట అయితే గ్యారంటీగా చెప్పగలను जितनी बार हाथ डाल के निकालेंगे उतनी बार जरूर पूरी होगी। ఖచ్చితంగా ఆ పర్సులో చేయబెట్టినప్పుడల్లా కూడా ఖచ్చితంగా డబ్బులు బయటకు వస్తాయి. He will always supply। ఖచ్చితంగా ఆయన అవసరతలు తీర్చే దేవుడు. Promised supply, not abundance। ఆయన అన్నాడు ఖచ్చితంగా అవసరతలు తీరుస్తానన్నాడు కానీ అభివృద్ధి విస్తరింపజేస్తాను అనలేదు అక్కడ. You may think that why he is not giving abundance। మీరు అనుకోవచ్చు ఎందుకు సమృద్ధిని దేవుడు ఇవ్వట్లేదని. ये बार बार मुझे उससे पैसा मांगना पड़ता है। एक बार में 20-25 करोड़ रुपए मेरे अकाउंट में दे दे। ఎందుకు పద్దాక దేవుడు అడగాల్సి వస్తుంది. ఒకసారి ఒక 20 కోట్లు ఇచ్చేయచ్చు కదా అనిపిస్తాడు మనం కూడా. किसी दिन अचानक से 10 करोड़ मेरे अकाउंट में आ जाए, ఎలా కూడా తెలియకుండా 10 కోట్లు వచ్చేస్తే బాగుంటుంది కదా అకౌంట్ లోకి. सारा चक्कर ही बार मांगने का खत्म हो जाएगा। పద్దాక దేవుడిని 10 రూపాయలు 20
वो हमें जानता है, దేవుడికి మనం ఎవరో తెలుసండి, वो हमारे हृदय जानता है, మన హృదయం ఏంటో తెలుసండి, वो हमारी हैसियत जानता है, ఆ? वो हमारी हरकतें जानता है। మన మన మనం ఎలాంటి వాళ్ళమో మన ఎలాంటి గుర్తో తెలుసండి దేవుడికి. उसे मालूम है जिस दिन 10 करोड़ आ गए, ఎప్పుడైతే మన బ్యాంక్ లో 10 కోట్లు వచ్చేసాయి అనుకోండి, उसके बाद मैं इन्हें ढूंढ ढूंढ के पागल हो जाऊंगा, నేను అప్పుడు దేవుడు అంటాడు, నేను ఇది వెతుకులు పిచ్చోడైపోతాను. फिर ये नहीं पलटेंगे। అప్పుడు మళ్ళీ వెనక్కిరాడు ఆ వ్యక్తి. बाप बच्चों को ढूंढता रह जाएगा, बच्चा पैसा लेके भाग ఆ, जाएगा, తండ్రి ఏమో కొడుకు కోసం వెతుకుతూ ఉంటాడు, కొడుకు ఏమో డబ్బులు పెట్టి పారిపోతూ ఉంటాడు. इसलिए वो नहीं देगा। అందుకని దేవుడు ఎవడో He is a smart father. ఆయన తెలివైన తండ్రి. He is not like those rich fathers ఎలాంటి తండ్రి అంటే ఈ లోకంలో ఉన్న ధనవంతులు లాంటి తండ్రి కాదు కానీ, who just give their children plenty of money and the children do wrong things. ఆ తండ్రులు ఏమో ఈ రోజున ఏం చేస్తారంటే ధనవంతులైన తండ్రులు పిల్లలకి ఏం కావాలో ఇచ్చేస్తూ ఉంటారు, వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చి చెడు పనులు చేస్తూ ఉంటారు. He is a good father. ఆయన మంచి తండ్రి అన్నాడు. उसको मालूम है कि मेरे बच्चे क्या कर सकते हैं। ఆయనకి తెలుసు ఆయన కుమారులు ఏం చేస్తారో అని. हम भी अपने घरों में अपने बच्चों को जानते हैं ना, మనం కూడా మన పిల్లలు ఏం చేస్తారో, మన తల్లిదండ్రులు అయితే మన పిల్లలు ఎలా కూడా हमें मालूम होता है जो काम हम इनसे मना कर रहे हैं हर हाल में ये वही करेंगे। మనకి తెలుసు వీడు వద్దన్న పని ఖచ్చితంగా చేస్తాడని మనకి 100% గ్యారెంటీ ఉంటుంది. अगर फ्रिज में आइसक्रीम छुपा के रखी और कह दिया बच्चों से कि खोलना नहीं फ्रिज, ఆ ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ పెట్టేసాడే, తలుపు ఫ్రిడ్జ్ తలుపు తీసారని మర్యాద అని చెప్పేవారు. 2 मिनट में आप वहां से हटिए और बच्चा फ्रिज में 2 రోజులు మీరు తప్పండి, 2 నిమిషాలు ఐస్ క్రీమ్ అయిపోతాడు. ये बात को जानता है। ఆ తండ్రికి కూడా తెలుసు. जिस काम को हम इनसे कहेंगे नहीं करना है ये वही करेंगे। మన పరలోకపు తండ్రికి కూడా తెలుసు మనం ఏదైతే మనం చేయొద్దని దేవుడు చెప్పాడు మనం అదే చేస్తూ ఉంటాం. इसीलिए वो ज्यादा नहीं देगा, అందుకనే మన తండ్రి ఎక్కువ ఇవ్వడం మనకి. बस उतना देगा जितने में तुम्हारी आवश्यकता होगी। ఎంత అవసరమైతే ఉందో నీకు అంతే దేవుడు ఇస్తా ఉంటాడు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. मुझे मालूम है आपको ये अच्छा नहीं लगा, మీకు అందరికి మంచిగా అనిపించకపోవచ్చు ఈ మాటలో, पर यकीन मानिए కానీ నిజంగా నమ్మండి, आपकी जरूरत हमेशा पूरी होगी। ఖచ్చితంగా నీ అవసరాలు తీర్చబడతాయి. He will always supply in your shortage। ఖచ్చితంగా నీ అవసరతలు అన్ని కూడా దేవుడు తీరుస్తాడు. अगर मैं एक सवाल आपसे पूछूं, మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, दिल पे हाथ रख के सच्चाई से जवाब दीजिएगा, नहीं तो चुप रहिए। గుండె మీద చేయబెట్టుకుని నిజాయితీగా నిజం చెప్పండి, లేకపోతే నోరు మూసుకున్నాడు. क्या चाहते हैं कि आज परमेश्वर आपके अकाउंट में ढेर सारे पैसे दे दे, एक चॉइस, या दूसरी चॉइस कि वो जिंदगी भर जब तक आप जिंदा हैं तब तक आपकी हर जरूरत को पूरा करता रहे पर अकाउंट में पैसे ना दिखाए। What will be your choice? నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు ఒకసారి ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఒకేసారి ఇది కావాలా, లేకపోతే జీవితాంతం ఏ అయితే అవసరతలు ఉన్నాయో వాటన్నింటినీ తీర్చినట్లు దేవుడు చేయాలా? మీరు ఏది కోరుకుంటారు ఈ రెండింటిలో? दोनों में से एक चॉइस कर గుండె మీద सकते हैं। చేయబెట్టుకుని నిజాయితీగా ఇప్పుడు 10 కోట్లు కావాలని చెప్తారా? दोनों में से बस एक चॉइस। 10 करोड़ चाहिए, सबको 10 करोड़ चाहिए। सभी को चाहिए। గుండె మీద చేయబెట్టుకుని చెప్పండి, మీకు ఇప్పుడే 10 కోట్లు కావాలా, లేకపోతే మీ జీవితంలో ప్రతి అవసరతలు పూర్తి అవడం కావాలా? मैं आपको 10 करोड़ वालों की गवाही देता हूँ। నేను 10 కోట్లు తీసుకుంటే ఈ తెలుగు చెప్తాను చూడండి. मैं उत्तराखंड में रहता हूँ। నేను ఉత్తరాఖండ్ లో ఉంటాను. उत्तराखंड में एक जगह है उसको कहते हैं रुद्रपुर। ఉత్తరాఖండ్ లో రుద్రపూర్ అనే ఊరు ఉందండి. रुद्रपुर एक गांव था, एक छोटा सा गांव, రుద్రపూర్ అనేది ఒక చిన్న పల్లెటూరు అండి, जंगल जैसी जगह थी। ఒక అడవి లాంటిదండి అది. लोग खेती करते थे, बस फार्मर्स थे। అక్కడ రైతులు మాత్రం ఉంటారు, వ్యవసాయమే చేస్తూ ఉంటారు. शहर से थोड़ा हट के था इसलिए बहुत कोई टूरिस्ट भी नहीं जाते थे। అక్కడ